ఎన్నికల ప్రచారంలో భాగంగా పలా రాజేశ్వరరెడ్డి జనగామ మండలం కేంద్రంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఇంటింటికి వెళుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గెలిచిన తర్వాత సమస్యల పట్ల కృషి చేస్తానని ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలను తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఇస్తున్న హామీలను నమ్మొద్దని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానంటూ తెలిపారు. మనందరం మాట్లాడుకుంటాం, చెప్తాం, వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఇగో మేము ఇలా బాగా చేయలేదు అది అని చెప్పలే. మనం అసభ్యంగా తిట్టినావా? ఎవరైనా తిట్టినావా? బూతులు తిట్టినావా? మా పథకాల గురించి చెప్పినాం. దమ్ముంటే ధైర్యం ఉంటే అభ్యర్థి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నేను కూడా చేస్తానని చెప్పుకోవాలి. మా పార్టీ చేయలేదంటే మా పార్టీ గురించి చెప్పుకోండి, అబద్ధం లేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో నిన్ను మాట్లాడినానని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బూతులు తిడుతున్నారు. నేను వ్యక్తుల గురించి మాట్లాడాను. కాంగ్రెస్ విధానాలు ఇలా కేసీఆర్ విధానాలు, దాని గురించి నేను ఒకసారి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కావాల్సిన కొద్ది మందికి ఇంకా రావాల్సినది బెడ్రూమ్లు ఇవ్వలేదా? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఇంక ఇవ్వాలి. ఇవాళ పింఛన్ రాలేదా? సాగునీళ్ళు ఎట్లా ఉండేది? ఈ ప్రాంతం అంతా కూడా సాగునీళ్ళు వస్తేనే కదా ఇవాళ మొత్తం కూడా ఊళ్ళన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. గ్యాస్ బండ ధర ఎంత ఉన్నది? ఇలా 1100 రూపాయలు ఉన్నది. మా అక్కలందరూ తెలుసు, ఇలా 1100 రూపాయలు ఉన్నది. ఇలా కాంగ్రెస్ తగ్గించట్లే, బీజేపీ తగ్గించట్లే. ఇలా కేసీఆర్ గారు అనేక సార్లు లెటర్ రాసింది. మా అక్క జన్మలకు ఎంతమంది పొయ్యిల కట్టెలు ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చేది పొగొచ్చి. ఇలా పొయ్యిల కట్టెలు లేకున్నా కూడా గ్యాస్ ధర పెరుగుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి.